స్కోడా కైలాక్ కొనాలా? లేకపోతే హుండాయ్ వెన్యూ కొనాలా అని మీకు కన్ఫ్యూజన్ ఉంటే, ఈ వీడియో చూసిన తర్వాత క్లారిటీ వస్తుంది. అది కూడా ఎస్పెషల్లీ మీరు టర్బో మధ్యన డౌట్‌లో ఉంటే. రెండిట్లో టర్బో ఉంది. ఈ 2 టర్బోల్లో ఏది బాగుంది? ఏది కొనాలి? ఏది సూట్ అవుతుంది? అని తెలుసుకుందాం ఈ వీడియోలో. మీకు చూడ్డానికి మంచి కార్ కావాలి. ఎస్పెషల్లీ ఎక్స్‌టీరియరు అదేవిధంగా ఇంటీరియరు. దాంతో పాటు మంచి గ్రౌండ్ క్లియరెన్స్ కావాలి. దాంతోపాటు మీకు ముఖ్యంగా డ్రైవింగ్ ఎంథ్యూసిస్టులు, డ్రైవింగ్ చేయడానికి బాగుండాలి, ఫన్ టు డ్రైవ్ ఉండాలి, డ్రైవింగ్లో కాంప్రమైజ్ కాకూడదు, డ్రైవింగ్ డైనమిక్స్ అంటాం కదా, అది చాలా బాగుండాలి. రైడ్ అండ్ హ్యాండ్లింగ్ అంటాం కదా, మంచి సస్పెన్షను, మంచి స్టెబిలిటీ. మీరు స్లో స్పీడ్ అయినా, హై స్పీడ్ అయినా, కార్నర్స్లో వెళ్ళినా, అది ఎక్సలరేటర్ అయినా, బ్రేకింగ్ అయినా, ఆ జీ ఫోర్స్ అది ఇది అంటాం కదా, అది కంఫర్ట్ ఉండాలి. అది ఉండాలి అంటే మంచిగా ఇంజనీరింగ్ చేసి ఉండాలి, మంచి డ్రైవింగ్ డైనమిక్స్ ఉండాలన్నమాట. దాంతోపాటు ఫన్ టు డ్రైవ్ ఇంజన్ కూడా ఉండాలి. అన్నీ బాగుండి ఇంజన్ బాగాలేకపోతే దెర్ ఇస్ నో పాయింట్ అనమాట. మీకు డ్రైవింగ్ ఫోకస్డ్ అంటే సిటీకైనా హైవేకైనా డ్రైవింగ్ చేయడానికి చాలా బాగుండాలి. ఐ లవ్ డ్రైవింగ్ అని అనుకుంటే మీకు మంచి ఆప్షను స్కోడా కైలాక్. ఇది అన్నీ ఉన్నాయి దీంట్లో. డ్రైవింగ్ డైనమిక్స్ అంటే ఫస్ట్ మనకు ఆప్షన్ వచ్చేది స్కోడా వోక్స్వాగన్ అనమాట. మీకు సస్పెన్షన్ బాగుంది, స్టీరింగ్ ఫీడ్బ్యాక్ బాగుంది, కనెక్టెడ్ ఫీలింగ్ ఉంది, స్టెబిలిటీ ఉంది, యూనో చాలా బాగుంటుంది, ప్లాంటెడ్గా ఉంటుంది, మంచి బిల్డ్ క్వాలిటీ, 5 స్టార్ సేఫ్టీ ఉంది, సీటింగ్ కంఫర్ట్ కూడా బాగుంది. మీరు చాలాసేపు డ్రైవింగ్ చేసినా కానీ చాలా బాగుంటుంది అనమాట. ఇది సిటీకైనా హైవేకైనా చాలా మంచి కార్ అనమాట ఇది. దాంతోపాటు మీకు మంచి ఇంజన్ కూడా ఉంది. టీఎస్ఐ ఇంజిన్ అనేసి చాలా మంచి ఇంజన్ వీళ్ళది. మంచి టర్బో ఇంజన్ ఇది. 1 లీటర్ అయినా కానీ చాలా పవర్ఫుల్గా ఉంటుంది అది. మీకు సేఫ్టీతో పాటు మంచి డ్రైవింగ్ డైనమిక్స్ కావాలంటే సింపుల్గా దిస్ ఈజ్ ది రైట్ చాయిస్. మీకు దీంట్లో మాన్యువల్ అయినా చాలా బాగుంది. 6 స్పీడ్ మాన్యువల్ వస్తుంది. నాకు మాన్యువల్ వద్దు, ఆటోమేటిక్ కావాలంటే కూడా స్టిల్ మంచి ఆటోమేటిక్ ఉంది వీళ్ళ దగ్గర. టార్క్ కన్వర్టర్ చాలా బాగుంటుంది. సో మీరు టెస్ట్ డ్రైవ్ చేసినప్పుడు బ్యాక్ టు బ్యాక్ తెలుస్తుంది డీసీటీ బాగుంటుందా, టార్క్ కన్వర్టర్ బాగుంటుందా అని. టార్క్ కన్వర్టర్ ఈజ్ బెస్ట్ అనమాట. ఫస్ట్ ఆప్షన్ చాలా బాగుంటుంది. మీకు జర్క్స్ ఉండడం, ఇనిషియల్ ల్యాగ్ ఉండడం, ఆ టర్బో ల్యాగ్ అంటాం కదా, అది లేకుండా చేయడానికి ఈ టార్క్ కన్వర్టర్ అనేది చాలా హెల్ప్ అవుతుంది అనమాట. తర్వాత మనం ఈ పక్క చూస్తే ఇది కూడా చూడ్డానికి బాగుంది. ఎక్స్టీరియరు, ఇంటీరియరు, బాక్సీ డిజైను, గ్రౌండ్ క్లియరెన్స్ కూడా బాగుంది. వీళ్ళ గురించి చెప్పాలంటే ఇంటీరియర్ చాలా బాగుంటుంది. ఫిట్ ఫినిష్, ఆ కలర్స్, ఆ మెటీరియల్ అంతా బాగుంది. ఇది కూడా ఇంజను సేమ్ 1 లీటర్ ఇంజనే అనమాట. కానీ మీకు దాంట్లో ఉన్నంత ఫన్ టు డ్రైవ్, ఆ రైడ్ అండ్ హ్యాండ్లింగ్, ఆ స్టెబిలిటీ దీంట్లో ఉండదు మీకు. దీంట్లో లేదా అంటే ఉంది, కానీ కంపారిటివ్లీ యాజ్ ఎ సెడ్ మీరు డ్రైవింగ్ ఎంజాయ్ చేసేవాళ్ళు, డ్రైవింగ్ ఎంథ్యూజిస్టులు అంటే మీకు ఫస్ట్ చాయిస్ కైలాక్ చాలా బాగుంటుంది. మీకు ఇది కూడా బాగుంటుంది, కానీ సిటీకి అయితే కాస్త తక్కువ స్పీడ్స్లో బాగుంటుంది. ఇది కూడా 5 స్టార్ ఉంది. 2 5 స్టార్ కార్లే. రీసెంట్గా ఫేస్ లిఫ్ట్ కూడా వచ్చింది హుండాయ్ వెన్యూ. దాంట్లో సేఫ్టీలో కూడా మంచి పాయింట్స్ వచ్చాయన్నమాట. స్కోరింగ్ పాయింట్స్ వస్తాయి కదా, హై పాయింట్స్ వచ్చాయి. బట్ స్టిల్ స్కోడా అనేది, వోక్స్వాగన్ అనేది కార్లలో డ్రైవింగ్ చేసేదానికి మాత్రం చాలా బాగుంటుంది అనమాట. మీకు కొద్దిగా కన్సర్న్ ఉంటే ఆఫ్టర్ సేల్ సర్వీసు, ఆ సర్వీస్ కాస్ట్ తక్కువ ఉండాలి, స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ, స్పేర్ పార్ట్స్ కాస్ట్ అంటే మనకు హుండాయ్లో ఆ సమస్య ఏమి ఉండదు అనమాట. ఇక్కడ స్కోడా కైలాక్ చూస్తే వాళ్ళైతే చెబుతున్నారు, ఇప్పుడైతే వేరే కంపెనీస్తో కంపేర్ చేస్తే మాది కూడా సర్వీస్ కాస్ట్ అంతే ఉంది, స్పేర్ పార్ట్స్ కాస్ట్ అంతే ఉంది, బికాజ్ మేము ఇప్పుడు లోకలైజేషన్ చేసాము, ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం కాబట్టి ప్రైసు తగ్గింది అని చెప్తున్నారు అనమాట. వాళ్ళు ప్యాక్స్ కూడా అమ్ముతున్నారు, సర్వీస్ ప్యాక్స్, అది కూడా కనుక్కోండి ఒకసారి. ఇంజిన్ విషయానికి వస్తే రెండింట్లో ఉన్నది 1 లీటర్ ఇంజిన్ అయినా కానీ స్కోడా ఇంజిన్స్ అయితే చాలా బాగుంటాయి. వాళ్ళ ఇంజిన్స్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది కదా. టీఎస్ఐ ఇంజిన్ అనేసి మంచి టార్కు, పవరు చాలా బాగుంటుంది. అది పేపర్ పైన ఒకలాగున్నా కానీ మీరు ప్రాక్టికల్గా రియల్ లైఫ్లో యూస్ చేసేటప్పుడు చాలా పవర్ఫుల్గా అనిపిస్తాయి. చాలా ఫన్ టు డ్రైవ్ ఇంజిన్ కావాలనుకుంటాం కదా, అదైతే మనకు స్కోడా కైలాక్లో లభిస్తుంది. ఇందులో ఈ డైమెన్షన్స్, ఇంజను, బూట్ స్పేస్ ఎంత ఉందని చూద్దాము. కైలాక్ నుంచి స్టార్ట్ చేస్తే నేను చెప్పాను కదా 1 లీటర్ ఇది 999cc అనమాట.
3 సిలిండర్స్ ఇంజిన్ వస్తుంది. అలాగే పవర్ చూస్తే 85 కిలోవాట్ ఉంది. అలాగే టార్క్ చూస్తే 178 న్యూటన్ మీటర్స్ ఉంది. అది ఎక్కడ అంటే 1750 ఆర్‌పిఎం నుంచి 4000 ఆర్‌పిఎం మధ్యలో అనమాట. తర్వాత ఫ్యూయల్ మైలేజ్ చూస్తే మనకు మైలేజ్ మాన్యువల్‌లో 19.68 ఉంది. ఆటోమేటిక్‌లో 19.05 ఉంది. ఇది కూడా మంచి మైలేజ్ యాక్చువల్లీ. అంటే బేస్డ్ ఆన్ ది ఇంజిన్ అండ్ వెయిట్, మంచి వెయిట్ ఉన్న కారు. డ్రైవింగ్ డైనమిక్స్ కూడా చాలా బాగుందని చెప్పాను కదా. తర్వాత 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్ కూడా వస్తుంది. మనకు ఇది డైమెన్షన్స్ చూస్తే లెంత్ 3995 ఉంది. అలాగే విడ్త్ చూస్తే 1783, అలాగే హైట్ చూస్తే 1619, అలాగే వీల్ బేస్ చూస్తే 2566 ఉంది. మంచి వీల్ బేస్ కూడా. అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ 189 కూడా ఉంది. మంచిగా మనకు బూట్ స్పేస్ కూడా దొరుకుతుంది. 446 లీటర్స్ వస్తుంది. మంచిగా కబ్ వెయిట్ కూడా ఉంది. కబ్ వెయిట్ 1169 నుంచి 1129 మధ్యలో ఉంది మాన్యువల్. అలాగే ఆటోమేటిక్ చూస్తే మనకు 1213 నుంచి 1255 మధ్యలో ఉందన్నమాట. తర్వాత ఇది హుండాయ్ వెన్యూ చూసామంటే మనం ఇది డైమెన్షన్స్ 3995 ఉంది. అలాగే విడ్త్ చూస్తే 1800, హైట్ 1665, వీల్ బేస్ చూస్తే ఇది 2520 ఉంది. అలాగే ఇంజిన్ ఇది కూడా 1 లీటరు, అంటే 998 సీసీ అనమాట. పవర్ చూస్తే 88.3 కిలోవాట్ ఉంది. అలాగే టార్క్ చూస్తే 172 న్యూటన్ మీటర్స్ ఉందన్నమాట. ఇది మాన్యువల్ కావాలంటే మీకు 6 స్పీడ్ మాన్యువల్ దొరుకుతుంది. అలాగే ఆటోమేటిక్ చూస్తే 7 స్పీడ్ డీసీటీ వస్తుంది, డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్ అనేసి. దీంట్లో అయితే వీళ్ళు గ్రౌండ్ క్లియరెన్స్ కానీ మైలేజ్ కానీ ఏం మెన్షన్ చేయలేదన్నమాట. ఈ కొన్ని కంపెనీస్లో నాకు ఇది అర్థమే కాదు. బ్రోషర్ అంటారు. బ్రోషర్ అంటే ఏంటి? గ్రౌండ్ క్లియరెన్స్ ఎంత ఉంది, బూట్ స్పేస్ ఎంత ఉంది, మైలేజ్ ఎంత ఉంది, బేసిక్ థింగ్స్ కూడా కొన్ని మెన్షన్ చేయరనమాట. కర్బ్ వెయిట్ ఎంత ఉంది, ఇవన్నీ కస్టమర్కి తెలియాల్సిన పాయింట్స్. ఇవి కూడా మెన్షన్ చేయరు. ఎనీవేస్ సేఫ్టీలో అయితే క్రాష్ టెస్ట్లో 5 స్టార్ తీసుకొచ్చింది వెన్యూ. మీకు సేఫ్టీ, బెస్ట్ సేఫ్టీ కైలాక్, డ్రైవింగ్ డైనమిక్స్ కైలాక్, ఇది కూడా సేఫ్టీ బాగుంది. ఆఫ్టర్ సేల్ సర్వీస్ కావాలంటే హుండాయ్ వెన్యూ అనమాట. అదేవిధంగా ప్రైజింగ్ విషయానికి వస్తే మనకు స్కోడా కైలాక్ 7.6 నుంచే స్టార్ట్ అవుతుంది. ఈ ప్రైస్లో దిస్ ఇస్ ది బెస్ట్ ఆప్షన్. మనకు మంచి ఇంజనీరింగ్ ఉంది, సేఫ్టీ ఉంది, డ్రైవింగ్ డైనమిక్స్ ఉన్నాయి. ప్రైస్ కూడా 7.6 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ఎక్స్షోరూమ్ ప్రైజు. మనకు ఆన్ రోడ్ ఆల్మోస్ట్ 9 lakhs నుంచి వస్తుంది అనమాట. అదేవిధంగా మీరు ఆటోమేటిక్ కావాలని చూస్తుంటే 9.25 lakhs నుంచి ఎక్స్షోరూమ్ ప్రైజు. మనకు ఆన్ రోడ్ 10.9 ఆ రేంజ్లో వస్తుంది అనమాట. మంచి ట్రాన్స్మిషన్ ఇది. తర్వాత మనము హుండాయ్ వెన్యూ చూస్తే ఇది ప్రైస్ ఎక్కువ ఉంది. మనకు స్టార్టింగ్ ప్రైజే ఇది 8,90,000 నుంచి స్టార్ట్ అవుతుంది ఎక్స్షోరూమ్ ప్రైజు. ఆన్ రోడ్ మనకి 10.82 ఆ రేంజ్లో వస్తుంది అనమాట. అదేవిధంగా మీకు ఆటోమేటిక్ చెప్తాను కదా, మంచి ఆటోమేటిక్ కావాలంటే మనకు స్కోడా కైలాక్లో ఉంది టార్క్ కన్వర్టర్. దీంట్లో కూడా మంచిదే ఉంది డీసీటీ. బట్ మీకు స్మూత్ ఎక్స్పీరియన్స్ కావాలి అంటే టార్క్ కన్వర్టర్ ఇస్ ద బెస్ట్ అనమాట. దీంట్లో మనకి టార్క్ కన్వర్టర్ స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉందని చూస్తే ఆటోమేటిక్ ఇన్ వెన్యూ 10,91,000 నుంచి స్టార్ట్ అవుతుంది ఎక్స్షోరూమ్ ప్రైస్. ఆన్ రోడ్ మనకి 13.6 వరకు వస్తుంది అనమాట. ఇది కూడా చాలా ప్రైస్ ఎక్కువ ఉందన్నమాట. మన కైలాక్లో చూస్తే చాలా తక్కువ ఉంది, 10.9కే వచ్చేస్తుంది ఆటోమేటిక్ మనకి ఆన్ రోడ్. మీకు మంచి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తక్కువ రేట్లోనే కావాలి అంటే కైలాక్ చాలా బాగుంది. మీకు ఈ పక్క ఆఫ్టర్ సేల్ సర్వీస్ బాగుండాలి, డీసీటీ అయినా పర్వాలేదు అంటే మీకు హుండాయ్ వెన్యూ బాగుంటుంది. దేనికి మీరు ఫస్ట్ మల్టిపుల్ టైమ్స్ బ్యాక్ టు బ్యాక్ టెస్ట్ డ్రైవ్ చేయండి. అప్పుడే మీకు అర్థమవుతుంది అది మీకు సిటీకి ఎలా పనిచేస్తుంది, సస్పెన్షను హైవేకి ఎలా ఉంది. నేను చెప్పినట్టు మంచి స్టేబుల్గా ప్లాంటెడ్గా ఉండాలి అంటే, హైవేకి కాన్ఫిడెంట్గా డ్రైవ్ చేయాలి అంటే మీకు స్కోడా కైలాక్ బాగుంటుంది.